నమస్తే అండి, నా పేరు సుమన్, బుల్ అగ్రో ఇంప్లిమెంట్స్ తెలంగాణ సేల్స్. ఇప్పుడు మనం ఇక్కడ గజ్వేల్లో ఉన్నాము మన డీలర్తో పాటు, శ్రీనివాస అగ్రి మిషనరీ. ఇప్పుడు వారి మాటలు మనం తెలుసుకుందాం. మన బేలర్ ఎలా నడుస్తుంది, మిషన్ పర్ఫార్మెన్స్ ఏంటి, కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, మిషన్స్ అది రిక్వైర్మెంట్ ఎలా ఉంది, దాని వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంది అనేది మన డీలర్తో పాటు ఇప్పుడు సార్తో మాట్లాడదాము. శ్రీనివాస అగ్రి మిషనరీ దినేష్ గారితో. నమస్తే. నమస్తే సార్, అందరికీ నమస్కారం. నా పేరు దినేష్, మాది శ్రీనివాస అగ్రి మిషనరీ ఎంఎఫ్జి గజ్వేల్. మేము ఒక 3 years నుంచి బుల్ అగ్రో బేలర్స్ కానీ రొటావేటర్స్ కానీ 2 ఎక్విప్మెంట్స్ అమ్ముతున్నాం మేము ఇప్పటివరకు వాళ్ళవి. మాకైతే ఇప్పటివరకు సర్వీస్లో కానీ ఇలాంటి విషయంలో కానీ కంపెనీ వాళ్ళదైతే మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఈ మిషన్ వాడుతున్నారు కదా మన కస్టమర్ ఫీలింగ్స్ ఏంటి అంటే, వాళ్ళు వాడే విధానాన్ని బట్టి కస్టమర్స్ ఏమని ఫీల్ అవుతున్నారు అంటే, మిషన్స్ బాగుందా, దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీ మాటలో చెప్పండి. ఇంతకుముందు చాలామంది కస్టమర్స్ వేరే కంపెనీ మిషన్స్ వాడారు. వాళ్ళు ఇప్పుడు బుల్ మిషన్స్ వాడినప్పటి నుంచి, బుల్లో ఎందుకు అంటే స్కేల్లెస్ మిషన్లో వాడినప్పటి నుంచి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు వేరే కంపెనీలతో కంపేర్ చేసుకున్నప్పుడు దీనిలో ఎలాంటి దారం దిగే ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే ఇది సెన్సార్ మిషన్ కాదు కాబట్టి దీనిలో ఎలాంటి సెన్సార్ ప్రాబ్లమ్స్ కూడా లేవు సార్. ఇప్పటివరకు అయితే మాకైతే హ్యాపీ. మిషన్ పరంగా ఇప్పుడు కొందరు కస్టమర్లు అంటూ ఉన్నారు, దీంతోనే ఎక్కువ కట్టలేరు అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మిషన్లలో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, దారం ఎక్కువ చుడుతుందని కూడా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. అది నిజమే అంటారా? ఇప్పుడు మీ కస్టమర్స్ ఉన్నాయి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి. మాకు మెయిన్ ఏంది అంటే సార్, కస్టమర్ కూడా కొద్దిగా మిషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకు కొద్ది సెట్టింగ్స్ అర్థం కానప్పుడు వాళ్ళకి ఏంటంటే కొన్ని మిషన్లు దారం ఎక్కువ చుడతాయి. ఈ మిషన్లో ప్రాబ్లం అనేది మనం రెక్టిఫై చేసుకోవాలి, అది కస్టమర్ కూడా చూసుకోవాలి. ఇంకోటి, మా దగ్గర బుల్ విషయానికి వచ్చేసరికి కంపెనీ సర్వీస్ ఉంది, మా దగ్గర టెక్నికల్ సపోర్ట్ ఉంది, మా టెక్నీషియన్స్ ఉన్నారు. మాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. కట్టుడు విధానము అనేది ఎక్కువ కట్టలు కట్టుడు తక్కువ కట్టలు కట్టుడు అనేది రైతులు నడిపే డ్రైవర్లో ఉంది. రెండోది, ఎక్కువ కట్టలు కట్టిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ఒక గంటలో 100 కట్టలు కట్టిన రైతు ఉన్నాడు, గంటలో 60 కట్టలు కట్టిన రైతు ఉన్నాడు. ఈ కట్ట ఏదైతే ఫినిషింగ్ ఉందో అందులో ఏమైనా తేడా ఉంది? కట్ట తక్కువ రావడం కానీ లేదంటే ఎక్కువ రావడం కానీ అలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఈ మిషన్లో? వేరే కంపెనీతో కంపేర్ చేసుకున్నప్పుడు మాకైతే అలాంటి తేడాలు ఏమీ లేవు. ఏ మిషన్ అయినా మనం అడ్జస్ట్మెంట్లో, మన దగ్గర మిషన్లో కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కట్ట 18 నుంచి 25 కిలోలు. ఏ కంపెనీ అయినా అదే కట్ట సైజు వస్తుంది, అదే కట్ట వెయిట్ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు కస్టమర్కి మీరు 100% సజెస్ట్ చేయగలుగుతారా? ఈ మిషన్స్ వాడే విధానాన్ని బట్టి కానీ లేదంటే దాని పర్ఫార్మెన్స్ని బట్టి మీరు 100% సజెస్ట్ చేయగలుగుతారా? మేము మార్కెట్లో వేరే కంపెనీ బేలర్లు చూసిన తర్వాత, ఈ బుల్ మిషన్ చూసిన తర్వాత మేము 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా సాటిస్ఫాక్షన్ కాబట్టి 100% మేము బుల్ మాత్రమే సపోర్ట్ చేస్తాము. ఎందుకనంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వరకు ఎన్ని మిషన్లు అమ్మారు, కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఏంటి ఒకసారి చెప్పండి సార్. ఇప్పటివరకు మేము ఒక 50 నుంచి 60 మిషన్లు అమ్మాము సార్. కస్టమర్లు మాత్రం, మా దగ్గర తీసుకున్న కస్టమర్లు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సర్వీస్, కంపెనీ ఇచ్చే సర్వీస్ గురించి కానీ, లేదు మేము డీలర్లం కాబట్టి మేము కూడా, మా దగ్గర కూడా సర్వీస్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి స్పేర్ అవైలబిలిటీ ఉంది, టెక్నీషియన్ అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. మా దగ్గర మనకు బుల్ కంపెనీలో మా వరకు ఉన్న అదృష్టం ఏంది అంటే, మేము ఇచ్చిన కస్టమర్లే రిపీటెడ్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొక మిషన్ కావాలని మా దగ్గరకు వస్తున్నాడు. అది మేము ఇప్పటివరకు దాని గురించి అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్ రావడం అనేది చాలా గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.